21 రోజులు వేల సంఖ్యలో సాయుధ బలగాలు అనునిత్యం అడవిలో బలగాల బూట్ల చప్పుళ్లు కర్రగుట్టలే టార్గెట్ వెరసి 31 మంది మావోలు మృతి. ఇదంతా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్తో పచ్చని ప్రకృతి వనంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పోలీసు బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. 21 రోజులుగా అరణ్యంలో భీకర పోరు కొనసాగుతోంది. కర్రెగుట్టల్లో 3 వారాలుగా నిర్విరామంగా కొనసాగిన ఆపరేషన్ కగార్ తీవ్ర రూపం దాల్చి ఆ ప్రాంతాలను దాదాపుగా ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణలోని ములుగు జిల్లా, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో ఎత్తైన కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారంతో గత నెల 21 నుంచి ఈ నెల 11 వరకు ఆ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ విశ్వరూపం దాల్చింది. 21 రోజులుగా నిర్విరామంగా కొనసాగిన ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలు పైచేయి సాధించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ నిర్దేశం మేరకు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు పాటిలింగం నేతృత్వంలో సీఆర్పీఎఫ్ అధికారుల సారథ్యంలో సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఉన్నతాధికారులు వివరించారు. 21 రోజుల్లో కర్రెగుట్టల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది మావోలు మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. ఆ 31 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు 35 క్యాడర్కు చెందిన ఆయుధాలను కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా పేర్కొన్నారు. ఇక మృతుల్లో 16 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్టుగా తెలిపారు పోలీసులు. అంతేకాదు వీరిలో PLGA-1 నంబర్ బెటాలియన్, తెలంగాణ రాష్ట్ర కమిటీ, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు ఉన్నట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. ఇప్పటి వరకు 31 మృతుల్లో 28 మందిని గుర్తించామని తెలిపారు. ఈ ఆపరేషన్లో సీనియర్ క్యాడర్ మావోలు కూడా మరణించినట్టుగా లేదా గాయపడ్డట్టుగా జరిగిందని భావిస్తున్నామని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ ఆపరేషన్లో మరికొంతమంది మావోలు మరణించినట్టుగా, వారి మృతదేహాలను స్వాధీనపరచుకోలేకపోయినట్టుగా వారు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో ఏప్రిల్ 24న జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మృతదేహాలను, మే 5న 1 మృతదేహాన్ని, మే 7న 22 మృతదేహాలను, మే 8న 5 మృతదేహాలను స్వాధీనపరుచుకున్నట్టుగా వివరించారు. మావోయిస్టులకు సంబంధించిన 216 స్థావరాలతో పాటు బంకర్లను ధ్వంసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 450 ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్, 818 BGL షెల్స్, 899 కార్డెక్స్ బండిల్స్, డిటోనేటర్స్, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనపరుచుకున్నట్టుగా ధృవీకరించారు. ఇక మావోయిస్టులకు సంబంధించిన 4 ఆయుధ తయారీ కర్మాగారాలను భద్రతా దళాలు ధ్వంసం చేశాయని తెలిపారు. పెద్ద మొత్తంలో నిత్యావసర సరుకులు, మందులు, రేషన్ను సీజ్ చేసినట్టుగా తెలిపారు. ఇక ఈ 21 రోజుల ఆపరేషన్లో నిమగ్నమైన 18 మంది కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ గార్డు విభాగాలకు చెందిన జవాన్లు మందుపాతర పేలిన ఘటనల్లో గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స అందుతుందని తెలిపారు. 45 డిగ్రీల ఎండలో జరిగిన ఈ ఆపరేషన్లో ఎంతో మంది జవాన్లు డీహైడ్రేషన్కు గురైనప్పటికీ పట్టు వదలకుండా ఆపరేషన్ను విజయవంతం చేశారని తెలిపారు. గడిచిన 4 నెలల్లో ఇప్పటి వరకు 174 మంది హార్డ్ కోర్ మావోయిస్టు మృతదేహాలు స్వాధీనపరుచుకున్నట్టుగా తెలిపారు. ఇక కర్రెగుట్టలో జరిగిన ఆపరేషన్ చాలా కాలం వరకు గుర్తుండిపోతుందన్నారు. మావోయిస్టుల దళాలు క్షీణించడంతో పాటు ఆ ప్రాంతాల్లో భద్రతా దళాలు పూర్తి స్థాయిలో పట్టు సాధించాయని తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ రీజియన్, నారాయణపూర్ జిల్లాలోని మ్యాడ్ రీజియన్లో వరుసగా సత్ఫలితాలు సాధించినట్టుగా పేర్కొన్నారు. ఈ ఆపరేషన్తో పట్టు సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. నిర్దేశించిన సమయంలోనే మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో నిర్మూలించబోతున్నట్టుగా పేర్కొన్నారు. 31 मार्च 2026 तक जो माननीय गृह मंत्री जी ने प्रण लिया है, उस प्रण के प्रति हम लोग प्रतिज्ञाबद्ध, जो माननीय मंत्री जी का प्रतिज्ञा है उसको पूर्ण करेगा। ऐसा मुझे सिर्फ विश्वास ही नहीं, मुझे दृढ़ विश्वास है कि हम ये करेंगे। ऑपरेशन ब्लैक फॉरेस्ट के नाम से हम लोगों ने इसको चलाया था। इसमें कोबरा, केंद्रीय रिजर्व पुलिस की कई अन्य बटालियंस और छत्तीसगढ़ पुलिस के DRG, STF, जिला पुलिस के लोग थे। पूरी संख्या कहना मेरे लिए उचित नहीं होगा, लेकिन कई हजार में थे, ऐसा मैं आपको निश्चित तौर पर कह सकता। पहले तो कभी किसी ऑपरेशन में नहीं हुई। विशेष तौर पर जितने हथियार रिकवर हुए हैं और जिस प्रकार का एक्सप्लोसिव और BGL शेल्स रिकवर हुए हैं, ये हम लोगों की बहुत बड़ी सफलता है। ऑपरेशन ब्लैक फॉरेस्ट के नाम से हम लोगों ने इसको चलाया था। इसमें कोबरा, केंद्रीय रिजर्व पुलिस की कई अन्य बटालियंस और छत्तीसगढ़ पुलिस के DRG, STF, जिला पुलिस के लोग थे। पूरी संख्या कहना मेरे लिए उचित नहीं होगा, लेकिन
कई हजार में थे, ऐसा मैं आपको निश्चित तौर पर कह सकता हूँ। लगभग जैसा बताया गया 1200 स्क्वायर किलोमीटर का एरिया है। हमारी जो आसूचना है और जो जानकारी है उसके मुताबिक और बहुत से नक्सली हैं जिनकी मृत्यु हुई है, पर शव कितना हम वहाँ रिकवर कर पाएंगे। ज्योग्राफिकल टेरेन में बहुत गर्मी है, बहुत गहरी खाई भी है। बड़ी रिकवरी पहले तो कभी किसी ऑपरेशन में नहीं हुई। विशेष तौर पर जितने हथियार रिकवर हुए हैं और जिस प्रकार का एक्सप्लोसिव और BGL शेल्स रिकवर हुए हैं, ये हम लोगों की बहुत बड़ी सफलता। ఇక ఆపరేషన్ కగార్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. భద్రతా బలగాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. భద్రతా బలగాలను చూసి దేశం గర్విస్తుందని చెప్పారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో ఇది చారిత్రాత్మక విజయమన్నారు. కర్రగుట్టల్లోనూ త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతోంది అన్నారు అమిత్ షా.